అంతా మంచిదే కదా. నేను మీ దేవిక, నేనైతే జబర్దస్తున్నుల్లా బరాబర్ ముచ్చటకు స్వాగతం. ఈ రోజైతే మీకోసం మంచి మంచి ముచ్చట్లయితే పట్టుకొని వచ్చిన. ముందుగాలైతే తలకాయ వార్తలు చూసి అటెంక పెద్ద ముచ్చట్లకు పోదాం పారి. ఇండియాకి వచ్చింది ఎల్పిజి గ్యాస్ నౌక, తీరనున్నాయంట తిప్పలు. మళ్ళా గరం అయిండు జీవన్ రెడ్డి, పార్టీలోనే ఉంటానంటుండు పంతం బట్టి. అక్రమంగా ఎల్పిజి దందా సీజ్ చేసిండ్రు 610 సిలిండర్లు. కాబుల్ పై పాక్ మెరుపు దాడి, జీబిడిసిండ్రు 400 మంది. మళ్ళా రెక్కలొచ్చినాయి చికెన్ కు, ఆకాశానికి పోతున్నాయిగా ధరలు. అబ్బా, దేశంలో గ్యాస్ సిలిండర్లు లేక అయితే పబ్లిక్ అయితే మస్తు తిప్పలు పడుతుండ్రుల్లా. ఒకవైపు గా ఇరాన్ ఇజ్రాయెల్ ఎట్లా యుద్ధం చేసుకుంటున్నాయో ఎరకేగా. ఇక యుద్ధం చేయబట్టుకైతే గీ ఆయిల్ గ్యాస్ ని తీసుకుపోయేలా జలతోవానైతే గా ఇరాన్ దేశం మూసేసిందిగా. ఇక దునియా అంతటా గిలగిల కొట్టుకుంటుంది. మళ్ళా ఇక మన దేశంలో సుతా గా జలదోవతోటైతే మస్తు తక్లీఫ్లు వచ్చినాయుల్లా. అందులోదే గీ ఎల్పిజి గ్యాస్ ఇక్కట్లు. ఇక మన దేశం కోసం అయితే గా ఇరాన్ దేశం గా జలతోవను తెరిచింది. మళ్ళా ఇక అమెరికా చైనా దేశాలకు కానీ గా భాగ్యం అయితే మన దేశం మాట్లాడుతోటైతే తోవ తెరిచిండ్రు. మళ్ళా ఇక ముచ్చట్ల కోతే అరే ఏం యుద్ధముల్లా, అసలు వాళ్ళు దగ్గుడు లేదు, ఈడ ఇల్లు దగ్గుడు లేదు. సత్తే మీరైనా జావాలి లేకుంటే మేమైనా జావాలి అన్నట్లు ఒకరిపై ఒకరు బగ్గం మిసైల్ తీసుకుంటుండ్రు. మళ్ళా ఇగో పారి మీరే చూడురి ఈ వీడియోని. ఇక ముచ్చట్ల కోతే అగ్రరాజ్యం అమెరికా గిటు ఇజ్రాయెల్ ఇరాన్ యుద్ధం కారణంగా దేశంలో గ్యాస్ కొరతనైతే నెలకొన్న విషయం తెలిసిందే కదనుల్లా. ఇక ఈ సమస్యలను తీర్చేందుకైతే కేంద్ర సర్కార్ ఏం చేసిందంటే చమురు సంస్థలు చేస్తున్న ప్రయత్నాలు ఫలించినాయని చెప్పాలి. గా రెండు దేశాల యుద్ధం వల్ల గా హర్మూజ్ జలసంధి మూసుకుపోయింది కదా. ఇక గట్ల ఎదురైన అంతర్జాతీయ అడ్డంకులను అధిగమించి సుమారు 46,000 మెట్రిక్ టన్నుల ఎల్పిజి లోడ్తో వస్తున్న శివాలిక్ నౌక గుజరాత్ లోని ముంద్రా పోర్టుకైతే చేరుకుంది. మళ్ళా ఇక దీనికి తోడు అదే స్థాయిలో 46,000 మెట్రిక్ టన్నుల గ్యాస్ తో వస్తున్న మరో భారీ నౌక నందాదేవికైతే ఇండియన్ నేవీ పటిష్టమైన ఏస్కార్ను అయితే కల్పిస్తుందని చెప్పాలి. ఇక యుద్ధ నౌకల రక్షణలో వస్తున్న ఈ నౌక జూత అతి త్వరలోనే భారత తీరానికి చేరుకోనుందట. ఇక ఈ రెండు ప్రధాన నౌకల రాకతో దేశీయంగా గ్యాస్ సరఫరాలో ఉన్న ఇబ్బందులు చాలా వరకు తొలగిపోతున్నాయని చెప్తుర్రు. మళ్ళా ఇక 2 రోజులుగా భారత్ కు గ్యాస్ సరఫరా నిరంతరాయంగా అందుతోందని ప్రభుత్వం జూత చెప్తున్నాయి. మరి ఇక ఇప్పటికే వివిధ దేశాల నుంచి వచ్చిన 3 గ్యాస్ నౌకలు గిటు ముంబై గిటు విశాఖపట్నం పోర్టులలో లంగర్ అయితే వేసిండ్రు. మరి వీటి ద్వారా సుమారు 80,000 మెట్రిక్ టన్నుల గ్యాస్ దేశంలోని వివిధ పంపిణీ కేంద్రాలకు తరలి వెళ్లుతోందని చెప్పాలి. ఇక అంతర్జాతీయ ఉద్రిక్తతల దృష్ట్యా సరఫరాకు కూడా ఎలాంటి ఆటంకం కలగకుండా ఇండియన్ నేవీ గిటు యూ కోస్ట్ గార్డ్ అధికారులు కూడా నిరంతరం పహారగాస్తున్నారని చెప్పాలి. ఇక ముఖ్యంగా పశ్చిమాసియా నుండి వచ్చే నౌకలకు జూత సముద్రపు దొంగల నుంచి లేదా గిటు ఇతర దాడుల నుంచి ముప్పు ఉండవాటికి రక్షణ శాఖ అత్యంత అప్రమత్తంగా వ్యవహరిస్తుందని చెప్పాలి. ఇక హార్మూజ్ జలసంధిని ఇరాన్ దిగ్బంధనం చేసినప్పటికీ జూత భారత నౌకలు విజయవంతంగా ఇండియాకు తీసుకురావడంతో జై హో భారత్ అంటూ కూడా సోషల్ మీడియాలో వీడియోలు అయితే బాగా వైరల్ అవుతున్నాయని చెప్పాలి.
ఇక ఇప్పుడు వస్తున్న శివాలికు ఇక గది నందాదేవి నౌకల ద్వారా మొత్తం 92,000 మెట్రిక్ టన్నుల గ్యాస్ అయితే అందుబాటులోకి రానుంది. మళ్ళా ఇక ఇది దేశవ్యాప్తంగా పెండింగ్ లో ఉన్న లక్షలాది గ్యాస్ బుకింగ్లను చూత క్లియర్ చేసేందుకు సరిపోతుందని అధికారులు అయితే అంచనేస్తుండ్రు. ఇక రాబోయే పండగ సీజన్ దృష్ట్యా డిమాండ్ పెరిగే అవకాశం ఉండవటికి ముందు జాగ్రత్తగా మరిన్ని నౌకలను కూడా ఆర్డర్ చేసినట్టు కూడా తెలుస్తోందిలా. ఇక నౌకలు పోర్టుకు చేరుకోగానే గ్యాస్ బ్లాంటింగ్లు ప్లాంట్కు యుద్ధ ప్రతిపాదికన తరలించి ఇటు వినియోగదారులకు ఎటువంటి అంతరాయం కలగకుండా డెలివరీ చేసేందుకైతే చర్యలు కూడా తీసుకోనుండ్రట. హా నేను గీ పార్టీకి నికార్సైన నాయకుణ్ణి, నన్ను కాదని గా పార్టీ మారినోడికి మర్యాద ఎట్లిస్తారు? నేనేం తక్కువ చేసిన పార్టీకి? ఇప్పుడున్న సీఎం కంటే 4 దశాబ్దాలు అంటే 40 సంవత్సరాలు పార్టీ కోసం పనిచేసిన ఇప్పుడు నాకన్నా గీ బయటోడే మీకు ఎక్కువైండ్రా అని ఫక్తు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతనైతే జీవన్ రెడ్డి మస్తు బాధపడిండుల్లా. ఏహే నేను గీ పార్టీలో ఉండలేను, నేను పార్టీ మారుతానంటైతే ఇంటి ముందున్న కాంగ్రెస్ పోస్టర్లు అన్ని జీవన్ రెడ్డి అన్న అనుచరులు అయితే చింపేసిండ్రు. మళ్ళా మరిగా జీవన్ రెడ్డి అన్న పంచాయతీ ఏడుదాకా వచ్చిందో పూరాగా తెలుసుకుందాం పారి. ఎట్టకేలకు మన కాంగ్రెస్ పార్టీ మాజీ మంత్రి జీవన్ రెడ్డి అన్న ఓ నిర్ణయానికైతే వచ్చిండుల్లా. మొన్నటిదాకా పార్టీలో ఉండాలా వద్దన్న ఆలోచనలు పడి సరిగ్గా బువ్వ జూత తింటలేడు. మరి ఇక ఇప్పుడే ఓ మంచి నిర్ణయం తీసుకుండు. మరి ఇక ముచ్చట్ల కోతే ఇప్పుడు తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో అనూహ్య పరిణామం అయితే షోట్ చేసుకుందని చెప్పాలుల్లా. ఎందుకంటున్నా అనుకుంటున్నారా? తాను కాంగ్రెస్ పార్టీని వీడుతున్నట్లయితే మాజీ మంత్రి సీనియర్ నేత అయినటువంటి టీజీ జీవన్ రెడ్డి తన అనుచరులతోనైతే తెలిపిండుల్లా. ఇక ఇప్పుడుగా పార్టీ మారే పనులనైతే ముంగటేసుకున్నాడనే చెప్పాలి జీవన్ రెడ్డి సారు. గత 40 సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీకి జీవన్ రెడ్డి సేవలు అందించిండు కదా. అయితే 2 ఏళ్ల క్రితం పార్టీలో చేరిన జగిత్యాల ఎమ్మెల్యే అయినటువంటి సంజయ్ కుమార్ తో ఆయనకైతే ఏ మాత్రం పొసగడం లేదుల్లా. ఇక సంజయ్ సారు కాంగ్రెస్ లో చేరినప్పటి నుంచి జీవన్ రెడ్డి అసంతృప్తి వ్యక్తం చేస్తూనే ఉండ్రు గనుల్లా. పైగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జూత సంజయ్ కుమార్ కి జై కొడుతుండు. మరి ఇన్నేళ్ళు నేను పార్టీలో ఉండి పార్టీని అధికారంలోకి తీసుకొచ్చులో పనిచేసి ఇప్పుడు గీలతోని మాట పడేదేందని మస్తు బాధపడుతుండు. మళ్ళా ఇక ఈ పరిణామాలను జీర్ణించుకోలేక కాంగ్రెస్ లో ప్రాధాన్యం లేనందునే పార్టీని వీడుతున్నట్లయితే చెప్పుకొచ్చిండు. మళ్ళా ఇక త్వరలోనే జగిత్యాలలో భారీ సభ ఏర్పాటు చేసి గులాబీ కండుగా అప్పుకోనున్నట్లయితే సమాచారం ఉందిల్లా. ఎవరు కోరుకోరని చెప్పంటారు. నేను కూడా కోరుకోను. మరి నిజంగానే పార్టీ వీడేట పరిస్థితి ఏర్పడటం నాకు ఎంత బాధాకరం అని చెప్పంటాం. 4 దశాబ్దాల అనుబంధాన్ని తెంచుకోవటం మామూలు విషయం కాదు కదనే. ఎంత సఫకేషన్ ఉంటే, ఎంత హ్యూమిలియేషన్ ఉంటే మరి అటువంటి నిర్ణయం తీసుకునేటువంటి ఆలోచన వస్తుంది. పార్టీ వీడేటువంటి ఆలోచన నాకు ఏర్పడటానికి కారణం ఈ పెద్ద మనిషి అని చెప్పిందా లేదా? మరి ఆయన ప్రోత్సహించాలి ఎవరైనా ఉంటే. ఈ సమస్యకు పరిష్కారం ఉందని మీరు భావిస్తున్నారా? రేవంత్ రెడ్డి గారు కానివ్వండి, ఎవరే కానివ్వండి, ఏదైతుందో ఇవాళ జగిత్యాల ఉత్పన్నమైన సమస్యకు పరిష్కారం కావాలి. ఈ సమస్యకు పరిష్కారం మీరు సూచన చేయగలుగుతారా? చెప్పండి అంటున్నాను. చేయగలుగుతావు నువ్వు? నాకైతే పరిష్కారం కనబట్టం లేదు. నా పరిష్కారం కనబట్టం లేదు కాబట్టి వీడేటువంటి ఆలోచన మీదకి వచ్చి. ఇక జగిత్యాల జిల్లాలో రైతు సమస్యలపై పోరాటం అయితే ఒక్కసారిగా వేడెక్కిందిల్లా. మాజీ మంత్రి జీవన్ రెడ్డి నాయకత్వంలో మొక్కజొన్న రైతులు భారీ ఎత్తున ఆందోళన అయితే చేపట్టిండ్రు. ప్రభుత్వం తక్షణమే మార్కుఫెడ్ ద్వారా మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలను ప్రారంభించాలని జీవన్ రెడ్డి అన్న డిమాండ్ చేసిండు. మళ్ళా అదేందో గాని అధికారంలో వాళ్ళ ప్రభుత్వమే ఉండి ఇక మళ్ళా వాళ్ళ మనిషికి ఇట్లా ధర్నా చేయవటికి గా కాంగ్రెస్ నేతలకు సూత మింగుడు పడతలేదుల్లా.
ఇక తొలుత తన ఇంటి నుండి జీవన్ రెడ్డి సారు రైతులతో కలిసి మోటార్ సైకిళ్లపై బైక్ ర్యాలీగానైతే బయలుదేరిండు. మరి వందలాది మంది రైతులు ఈ ర్యాలీలో పాల్గొని మరి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలైతే చేసిండ్రు. కలెక్టరేట్ చేరుకున్న రైతులు ఒక్కసారిగా గేట్లు దోసుకుంటూ లోపలికైతే దూసుకెళ్లిండ్రు కదా. దీంతో అక్కడ తీవ్ర ఉద్రిక్తతనైతే చోటు చేసుకుందని చెప్పాలి. పోలీసులు సుత వారిని అడ్డుకునే ప్రయత్నం చేసినా రైతులైతే మేము దగ్గమని వెనక్కి తగ్గకుండా ధర్నానైతే కొనసాగించిండ్రు. మరి ఇక ఈ సందర్భంగా జీవన్ రెడ్డి సార్ మాట్లాడుతూ ఏమన్నాడంటే, వరి సాగుకు బదులుగా ఆరతడి పంటలను ప్రోత్సహించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందనైతే చెప్పుకొచ్చిండు. మొక్కజొన్న పంట సాగు చేయడం వల్ల రైతులకు అధిక లాభాలు వచ్చే అవకాశం ఉందని, ప్రస్తుత పరిస్థితుల్లో వరి కంటే మొక్కజొన్నే రైతులకు మేలు చేస్తుందని ఆయన చెప్పుకొచ్చిండు. ఇక రైతులు ప్రభుత్వం చెప్పిన విధంగా పంట మార్పిడి చేస్తూ మొక్కజొన్న సాగు చేస్తే ఇప్పుడు కొనుగోలు కేంద్రాల విషయంలోకి వస్తే ప్రభుత్వం మొండి వైఖరి ప్రదర్శించడం సరికాదని మస్తు గరమైండు. మళ్ళా అరే ఇప్పటికే గ్యాస్ సిలిండర్లు దొరుకుతలేవనైతే పబ్లిక్ మస్తు తక్లీఫ్ పడుతుంటే ఇగో గ్యాస్ కంపెనీ వాళ్ళు అయితే ఏం చేసిండ్రో ఓ పారి చూడుర్రి. శవాల మీద పేలాలు ఏర్కోవడం అంటే ఇదే అనుకుంటానుల్లా. అరే ఓ వైపు గ్యాస్ సిలిండర్లు లేక హాస్టల్ల పిల్లలైతే 2 పూటల తిండి తినుకుంటా మస్తు తక్లీఫ్లు పడుతుర్రుల్లా. ఇట్లా తక్లీఫ్ కు కారణము ఏంది అని సోచాయిస్తే అప్పుడు అర్థమైందుల్లా. ఇక ముచ్చట్ల కోతే వచ్చిండ్రా అనుల్లా. ఇప్పుడు దేశం అంతటా అన్ని రాష్ట్రాల్లో గ్యాస్ కొరతనైతే బగ్గుంది కదా నుల్లా. ఇక ఎల్పిజి సిలిండర్ల అక్రమ దందా సుత బగ్గ నడుస్తుంది. మళ్ళా ఏంది నమ్ముతలేరా? ఇగో పారికి ఈ వీడియోస్ చూడుర్రి మీరే. ఇక ముచ్చట్ల కోతే ఇక ఈ ముచ్చట ఏంటంటే ఢిల్లీలోని ముడ్కా ప్రాంతంలో ఓ గోదాం అర్ధగంట పడిందని చెప్పాలి. క్రైమ్ బ్రాంచ్ పోలీసులు అయితే సోదాలైతే చేస్తుండగా గీ చక్కని దృశ్యం అయితే కంటపడిందుల్లా. ఇక ఈ దాడుల్లో ఏకంగా 610 ఎల్పిజి సిలిండర్లను అయితే షీట్ చేసిండ్రు. గా గోదాంలో ఇండెను, భారత్ గ్యాసు, హెచ్పి గ్యాస్ కంపెనీల సిలిండర్లను చూస్తే కొందరు దుండగులు అక్రమంగా నిల్వ చేసి బ్లాక్ మార్కెట్లో కూడా అమ్ముతున్నట్లయితే తెలిసింది. మళ్ళా ఇక పక్కా సమాచారంతో ఢిల్లీ పోలీసులు అయితే పట్టుకుండ్రు. మళ్ళా ఇక పశ్చిమాసియాలో యుద్ధం కొనసాగుతున్న సంగతి ఎరికే కదనుల్లా. ఇరాన్ హార్మూజ్ జలసంధిని మూసివేయుటికి దునియా అంతటా ఇంధన సరఫరాలో అంతరాయం ఏర్పడిందని చెప్పాలి. కానీ మన భారత్లో ఎల్పిజి సరఫరా సాధారణంగానే కొనసాగుతోందని కేంద్రం అయితే తెలిపిందుల్లా. ఇక ఎందుకుగా పెట్రోలియము సహజ వాయు మంత్రిత్వ శాఖ సంయుక్త కార్యదర్శి సుజాత దీనిపై క్లారిటీ చూత ఇచ్చిండుల్లా. ఇక దేశమంతటా అన్ని రిఫైనరీలు పూర్తి సామర్థ్యంతో పనిచేస్తున్నాయని చెప్పుకో ఇక ఎక్కడ కూడా గ్యాస్ సరఫరా ఆగిపోయినా ఘటనలైతే జరగలేదని స్పష్టం చేసిండ్రట. మళ్ళా ఇక ఇళ్లలోకి నిరంతరాయంగా ఎల్పిజిని సరఫరా చేసేలా కేంద్రం అయితే చర్యలు తీసుకుంటుందని చెప్పుకొచ్చింది. మళ్ళా అంతేకాదుల్లా వినియోగదారులు అవసరమైతే పైప్ న్యాచురల్ గ్యాస్ పిఎన్జి కనెక్షన్లు చూత మారాలని ప్రభుత్వం అయితే సూచిస్తోంది. మరి ఇక మరోవైపు గత కొన్ని రోజులుగా గ్యాస్ కొరత ఆందోళనలు అయితే కొనసాగుతుండగా వివిధ ప్రాంతాల్లో అక్రమ దందా సాగుతోంది. మళ్ళా ఇక ఈ ఎల్పిజి సిలిండర్లను అక్రమంగా నిల్వ చేసుడు, బ్లాక్ మార్కెట్లో అమ్మడం లాంటి వాటిపై అయితే పోలీసులు చర్యలు అయితే తీసుకుంటారు. మళ్ళా
ఇక గిది గిట్లుంటే ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం కిష్టాపురం గ్రామంలో ఓ షాపులోనైతే గుర్తు తెలియని వ్యక్తి వచ్చి గ్యాస్ సిలిండర్ని అయితే దొంగలించిండుల్లా. ఇక సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణంలో సుత మధ్యాహ్నం గిట్టనే సిలిండర్లను దొంగలించిర్రట. కొందరు కేటుగాళ్ళు అత్తున్నారు, జర జాగ్రత్త ఉండాలని చెప్తున్నారు మరి అధికారులు. ఇక ఇప్పుడు ఏం లేదని ఎల్పిజి గ్యాస్ అయితే దొంగలిస్తే అస్సలు ఉంటదని ఇక మన కేటుగాళ్ళు మంచిగానే ఎల్పిజి గ్యాస్ సిలిండర్లను అయితే దొంగలిస్తుర్రట. అబ్బా ఏం యుద్ధమో ఏమో గాని ఉట్టి పుణ్యానికే అన్యం పుణ్యం తెలివని పోరగాన్లైతే జీవిడుతుండ్రుల్లా. అరే ఇప్పటికే గా ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం జరుగుట్కైతే ఏం తక్కువ 5,000 మంది జీవిడుతుండ్రుల్లా. ఇక ఇప్పుడు మన పొరుగు దేశం శత్రు దేశం పాకిస్తాన్కి గా ఆఫ్ఘనిస్తాన్కి అస్సలు పడతలేదుల్లా. ఇక ఈ రెండు దేశాల నడుమ సుతనైతే యుద్ధం నడుస్తుంది. ఇక నిన్న గా ఆఫ్ఘనిస్తాన్లోని కాబుల్లో ఈ పాకిస్తాన్ ఓ ఆసుపత్రి పైన అయితే దాడి చేసిందుల్లా. ఇక గా దాడిలో ఏం తక్కువ 400 మంది జీవిడిసిర్రు. మరి గా ముచ్చటేందో ఓ పారి పోయి చూద్దాం పారి. అయ్యో ఎంత ఘోరం జరిగిందుల్లా. అయినా గీ పాకిస్తాన్కి గింతైన బుద్ధి ఉండాలి కదా. అగో గా ఆఫ్ఘనిస్తాన్ పై పాకిస్తాన్ పెద్ద మిసైల్ తో దాడి చేసింది కదా నుల్లా. ఇక గీ దాడి చేసింది ఎక్కడనో కాదుల్లా, ఓ హాస్పిటల్ మీద. అవునుల్లా నేను చెప్తున్నది నిజమే. గా ఆఫ్ఘనిస్తాను కాబూబ్లోని మాదక ద్రవ్యాల బానిసల చికిత్స కేంద్రంపై పాకిస్తాన్ వైమానిక దాడైతే చేసిందుల్లా. ఇక ఈ దాడిలో ఏం తక్కువ 400 మంది అయితే జీవిడిచిండ్రు. ఇక మరో 200 మంది గాయపడ్డారని తాలిబాన్ గవర్నమెంట్ అయితే చెప్పుకొచ్చింది. మళ్ళా ఇక ఈ ఆసుపత్రిలో డ్రగ్స్ కు బానిసైన వారికి చికిత్సనైతే అందిస్తుండ్రుల్లా. ఇక గత రాత్రి 9 గంటలకు నగరాన్ని పెద్ద ఎత్తున పేలుళ్లు కుదిపేశాయని అక్కడ మీడియా సంస్థలైతే చెప్పుకొచ్చినాయట. ఇక ఈ దాడి చేయవటికి ఆఫ్ఘనిస్తాన్ ఒక్కసారిగా ఉలిక్కి పడిందుల్లా. ఇక ఈ దాడిలో మృతుల సంఖ్య ఇంకా దినామింత పెరుగుతుందని చెప్పాలి. ఇక ఆఫ్ఘనిస్తాన్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రతినిధి షరద్ ఫన్ జమాన్ మాట్లాడుతూ డ్రగ్ ట్రీట్మెంట్ ఆసుపత్రిలోని అన్ని భాగాలు ధ్వంసమయ్యాయని కూడా అనుకొచ్చిండ్రుల్లా. ఇక ఇది మానవత్వానికి వ్యతిరేకంగా జరిగిన నేరమని, అంతర్జాతీయ నియమాలను పాకిస్తాన్ ఉల్లంఘించిందని తాలిబాన్ ప్రతినిధి జబీహుల్లా ముజాహిద్ మండిపడ్డారుల్లా. ఇక ఇప్పుడు రంజాన్ ఉపవాస దీక్షల అనంతరం ప్రజలంతా బయట ఉన్న సమయంలో ఈ దాడులు జరుగుతోని ఇక గాడున్న పబ్లిక్ అయితే తీవ్ర భయాందోళనలకు గురవుతురని చెప్పాలి. ఇక ఈ దాడిని పాకిస్తానే చేసి మేము ఏం చేయలేదు, మాకైతే ఏం తెలియదని చెప్పుకొచ్చిందట. మళ్ళా ఇక పాకిస్తానే మాపై దాడి చేసిందని బల్లగుద్ది చెప్తుంటే గా తాలిబాన్ల ఆరోపణలను చూత పాకిస్తాన్ ప్రభుత్వం దోసిపుచ్చింది. మళ్ళా ఇక తాము ఎటువంటి ఆసుపత్రిని లేదా పౌర ప్రాంతాలను లక్ష్యం చేయలేదని కూడా చెప్పిందట. మేము కేవలం సైనిక స్థావరాలు, ఉగ్రవాద మౌలిక సదుపాయాలను మాత్రమే లక్ష్యంగానే దాడి చేసినాం గాని ఇప్పుడు జరిగిన దాడికి మాకు ఏ సంబంధం లేదని పాక్ అయితే అనుకొచ్చిందట. ఇక గత 3 వారాలుగా పాకిస్తాను ఇటు ఆఫ్ఘనిస్తాన్ సరిహద్దుల్లో జుత కాల్పులు జరుగుతూనే ఉన్నాయి కదా నుల్లా. పాకిస్తాన్లో దాడులు చేస్తున్న ఉగ్రవాదులను కూడా ఆఫ్ఘనిస్తాన్ ఆశ్రయం ఇస్తోందని పాక్ అయితే ఆరోపిస్తుంది. మళ్ళా ఉగ్రవాదాన్ని అరికట్టేందుకు తాలిబాన్లు ఇక తక్షణ చర్యలు కూడా తీసుకోవాలని ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి నిన్ననే పిలుపునిచ్చిందుల్లా. ఇక ప్రస్తుతం సరిహద్దులో పరిస్థితి చూత చాలా ఉద్రిక్తతంగా ఉందని, ఈ దాడుల వల్ల ఇరు దేశాల మధ్య సంబంధాలు మరింత క్షీణించే అవకాశం కూడా ఉన్నట్లయితే తెలుస్తోందుల్లా. ఇక ఈ భారీ దాడిపై భారత్ ఇటు పాకిస్తాన్ పై బగ్గ ఫైర్ అయ్యింది. మరి ఇక ఈ దాడిని ఖండిస్తున్నట్లు చూత భారత సర్కార్ వెల్లడించింది. మళ్ళా
మా ఇంట్లో నేను రోజు లేస్తుంటే గియాల ఏం తినము అని పోయి క్యాలెండర్లో చూస్తుండే, కానీ ఒక రోజు మాత్రం గియాల ఏం తినము అని క్యాలెండర్లో చూసుడు లేదు, అమ్మని అడుగుడు లేదు. పొద్దుగాలనే ఇంట్లో గుమగుమలాడే వాసన వస్తుండే. అప్పుడు అర్థమవుతుంది గియాల ఆదివారం అని. అవు మళ్ళా ఆదివారం రోజును గిట్ల గుర్తుపట్టొచ్చు మళ్ళా. ఇక ఎందుకంటే ఇంట్లో ఆయల పొయ్యి మీదనైతే ముక్కోడు కూడా అయితే ఖాయం. కానీ గీ ఆదివారం మా ఇంట్లో మా అమ్మ పప్పు చేసిందుల్లా. అమ్మ ఎందుకే పప్పు చేసినావు అని అడిగితే అప్పుడు చెప్పింది గా చికెన్ ధరల గురించి. మరి గా చికెన్ ధరలు ఎట్లున్నాయో పారిపోయి చూద్దాం పారి. అనుకున్నా ఇంకా ఏంది వీటి ధరలు బిరమవుతలేదని, అప్పుడు పెరిగింది మళ్ళా. ఇక మరి ఇప్పుడు వాటి ధరలు మస్తుందని చెప్పాలి. ఇప్పుడు నగరంలో ఉన్న కోడ్లన్నీ సుతా ఊరికి కొండెక్కినాయనే చెప్పాలి. అవును మరి ఇప్పుడు చికెన్ ఎంతుందో ఎరికేనా? కిలోకి 325 రూపాయలకు చేరింది మళ్ళా. ఇక ఒకవైపు ఎండలైతే బగ్గ కొడుతున్నాయి, మరి మరో పక్క దిగుడు తగ్గుడు గిట్ల రెండిటి మధ్య కిలో చికెను కొండెక్కి కూస్తుంది మళ్ళా. ఇక మన హైదరాబాద్ లో చికెన్ ధరలు ఒక్కసారిగా బగ్గ పెరిగినాయుల్లా. ఇగో నిన్న ఆదివారం నాడు కిలో చికెన్ ఎంతుందో ఎరికేనా? అంటే స్కిన్ లెస్ చికెన్ కి ఎంతుందో ఎరికేనంటే 325కి చేరిందని చెప్పాలి. గిట్ల పోయి అర్ధ కిలో తెచ్చుకుందామని జేబులకెళ్ళి 150 తీయాల మళ్ళా. గిట్ల నాటుకోడైతే కిలో ఏం తక్కువ 750 రూపాయల నుండి 800 వలుకుతుంది మళ్ళా. దీంతో జనం మాంసం వైపు చూడాలంటేనే జంకుతుండ్రు, అంటే అనుకుతుర్రనే చెప్పాలి. ఒకవైపు ఇరాన్ యుద్ధంతో గ్యాస్ ధరలు పెరుగుతుంటే మరో పక్క నిత్యావసరాల ధరలు కూరగాయల ధరలు జూత బగ్గ పెరుగుతున్నాయుల్లా. ఇక గతంలో జూత పోలిస్తే చికెన్ ధర 325 రూపాయలు పెరగడం ఇదే మొదటిసారని వినియోగదారులు అయితే బగ్గ ముచ్చట్లు పెడుతుర్రు. ఇక గిట్ల కిలో తెచ్చుకొని గింత అల్లం వేసి ఇక ఏమన్నేసి గరం మసాలా వేసి పొయ్యి మీద ఉడికిద్దామా అంటే ఓ పక్కనైతే పూటికి పోరగాన్లు పాతం పడుతురు మరి. ఇక గిటు గ్రేటర్ హైదరాబాద్ లో చూత ప్రతిరోజు సుమారు 10 నుంచి 15 వేల టన్నుల చికెన్ అయితే విక్రయిస్తుండ్రు. ఇక గిటు దసరా, గిటు సంక్రాంతి, గిటు రంజాను, గిటు క్రిస్మస్, గిటు తదితర పండుగల సమయంలో చూత రోజుకు 15 నుండి 20 వేల టన్నుల వరకైతే చికెన్ అమ్మడం అవుతుందని చెప్పాలి. ఇక మటన్ దీనికైతే అదనమే చెప్పాలి, ఎందుకంటే మటన్ తినే ప్రియులు కూడా చాలానే ఉంటారు. ఇక హైదరాబాదు, గిటు శంషాబాదు, గిటు షాద్ నగరు, ఇక మహబూబ్ నగరు తదితర ప్రాంతాల్లో చూత పౌల్ట్రీ ఫారాల నుంచి బగ్గ నగరంలోని హోల్సేల్ చికెన్ మార్కెట్లో సుత పాటు చిన్న పెద్ద చికెన్ షాపులనైతే కోళ్లను సరఫరా చేస్తుర్రట. అయితే గత కొంతకాలంగా మన పక్క రాష్ట్రం ఏపీలోనైతే కోళ్లు జీవిడుస్తున్నాయి. ఇక అక్కడి వ్యాపారులు కొందరు కోళ్లను మన దగ్గర నుంచి పెద్ద ఎత్తున కొనుక్కొని పోతుర్రు మళ్ళా. ఇక గిట్ట కోడి కూర ధరలు సుత రాకెట్లాగా పోయినందుకు చికెన్ సెంటర్ల ఓనర్లు ఇక పనోర్లు సుత ఇక గిట్ల గట్టిగానే సోపుతుర్రు. ఇక మరో పక్క ఎండల వల్ల కోళ్లు చనిపోవుటికి ఇక ధరలు కూడా పెరుగుడే కారణమని వ్యాపారులు అయితే చెప్తుండ్రు. అంతేకాదుల్లా కొన్ని చోట్లనైతే కోళ్లు జీవదీసే బగ్గ డేంజర్ వైరస్లు సుత వ్యాప్తి చెందుతున్నాయని చెప్పాలి. అంటే కోళ్లు జీవిడిసినాక వైరస్ అయితే వస్తుంది కదా, గట్లాంటి ముచ్చటన అని చెప్పాలి. ఇక ఈ ముచ్చట పబ్లిక్ ఎరికైనాక చికెన్ తినే ప్రియులు చికెన్ తినాలంటేనే బుగులు పడుతుండ్రు మరి. ఇక ఇప్పుడు ఎండాకాలం అయ్యే మళ్ళా ఇప్పుడు చేపల సీజన్ జూత నడుస్తుంది. ఇక చికెన్ తినడం మానేసి చాలా మంది చేపలైతే కొనుక్కుంటుండ్రట మళ్ళా. ఇక చేపల దిగుమతి కూడా బాగా పెరుగుతుందిలా. ఇక గిట్లా ఏడ చూసినా చేపలు అమ్ముతుండ్రు. ఇక నాన్ వెజ్ ప్రియులు చేపల వైపు పోతుండ్రు మళ్ళా. ఇక చికెన్తో పోలిస్తే చేపల ధర కిలో 150 రూపాయల నుంచి 300 వరకు అయితే ఉంటుంది. ఇక చేపలు అగ్వాకు వస్తున్నాయి కదా, చికెన్ కన్నా బగ్గ ప్రోటీన్లు జూత గింజలనే ఉంటాయి మళ్ళా. అందుకే పబ్లిక్ జూత ఎక్కువ శాతం ఈ చేపలను కొనేందుకు సోచాయిస్తురనే చెప్పాలి. ఒక ఏది ఏమైనా కానీ ఇక అక్కడ యుద్ధం నడవడికి ఇటు ఎండలు రప్ప కొట్టుడికి మరో పక్క చేపల బిజినెస్ అవ్వుడికి చికెన్ అమ్మకాలు కుప్పకూలిపోయినాయనే చెప్పాలి.
గివ్వుల్లా ఇయ్యాలటి బరాబర్ ముచ్చట్లు రేపొచ్చే బరాబర్ ముచ్చట్లల్లా మళ్ళా కలుతా అప్పటిదాకా చూస్తూనే ఉండండి ఇది బీఆర్కే న్యూస్ తెలుగుడి సత్తా మళ్ళా రేపత్తా